ప్రతి రైతు పారిశ్రామికవేత్త కావాలన్నదే తన లక్ష్యమని పల్సస్ సీఈఓ గేదెల శ్రీనుబాబు అన్నారు. విజయనగరంలోని మెసానిక్ దేవాలయంలో ఏర్పాటు చేసిన రైతు సదస్సులో ఆయన మాట్లాడారు. ఉపాధి ఆంధ్రగా చేసేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు. రైతుల ఉత్పత్తులు దళారీల పాలు కాకుండా గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. దీనిపై అందరిలో అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నామని, ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరంలో నిర్వహించామన్నారు. వ్యవసాయం రోజురోజుకు తగ్గిపోతుందని, సాగులేక వలసలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. పండిస్తుంది దాదాపుగా 4.5 లక్షల ఎకరాలు. సో ఇంత వనరులు, ఒకవైపు మానవ వనరులు ఉన్నాయి, ఇంకొక వైపు ప్రకృతి సహజసిద్ధంగా వచ్చే భూములు ఉన్నాయి. కానీ వీటిని వినియోగించుకోవడంలో మనం వెనకబడి ఉన్నాం. ఈ వెనకబాటుతనానికి మేజర్గా కారణం ఏంటంటే, అది వచ్చే సభలలో మన మండల స్థాయిలోనే, అలాగే నియోజకవర్గ స్థాయిలోని వచ్చే నెల 15 రోజులు, వచ్చే 2-3 నెలల్లో మేము చేస్తాం. కాబట్టి అక్కడ ప్రతి నియోజకవర్గం వైజ్గా, ప్రతి మండలం వైజ్గా అక్కడ ఏం వనరులు ఉన్నాయి, ఆ వనరులు ఎందుకు ఇంతవరకు వినియోగించుకోలేకపోయాం, దీని గురించి మా వెబ్సైట్లో కూడా sreenubabu.com/విజయనగరంలో కానీ మీరు వెళ్తే అక్కడ చాలా క్లియర్గా ఉంటుంది. మీ ప్రాంతంలో, మీ గ్రామంలో, మీ పట్టణంలో ఉన్న మానవ వనరులు ఎన్ని, అలాగే సహజ వనరులు ఎన్ని, అవకాశాలు ఏమున్నాయి, ఆ అవకాశాలను వినియోగించుకొని ఇక్కడ మనం ఉపాధి ఎలా కల్పించగలం. అంటే మనకి దాదాపుగా ప్రతి సంవత్సరం ఇక్కడ మన శ్రీకాకుళం, మన విజయనగరం నుంచి 20,000 మంది పట్టభద్రులు వస్తున్నారు. అంటే డిగ్రీ, ఐటీఐ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, అలాగే ఇంజనీరింగ్, డిఫరెంట్ స్ట్రీమ్స్ నుంచి 20,000 మంది వస్తున్నారు, ఇంక్లూడింగ్ ఐటీఐ వాటితో పాటు. సో వీళ్ళలో ఎంతమందికి మనం ఇక్కడ ఉపాధి కల్పించగలుగుతున్నామంటే ఒక 1000 మెంబర్స్ కూడా ఇక్కడ ఉపాధి కల్పించలేకపోతుంది. మనం ఇక్కడ సుస్థిర వ్యవసాయ ఆర్థిక కారిడార్లు నిర్మించి మన రైతుల యొక్క ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో, సేంద్రియ ఉత్పత్తులు, అలాగే వ్యవసాయ ఉత్పత్తులకి తగిన గిట్టుబాటు ధర తీసుకురావడం కోసం గ్లోబల్గా మనం మార్కెటింగ్ చేస్తాం. ఆ మార్కెటింగ్ చేయడానికి మా కంపెనీ చాలా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే నేను ఈ ప్రాంతంలోనే పుట్టి దాదాపుగా కొన్ని వేల మందికి, ఇంతవరకు ఒక 25,000 నుంచి 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఒక 2 నుంచి 3,000 కాన్ఫరెన్స్లు చేస్తున్నాం. ఇప్పటి వరకు దాదాపుగా 10,000 కాన్ఫరెన్స్లు చేసాం. సో ఆ అనుభవంతోనే ఈ జాతీయ రైతు సదస్సులు అనేవి మన జిల్లాలలోని, అలాగే మన మండలాల్లోని, అలాగే మన నియోజకవర్గాల్లో కూడా చేస్తున్నాం. సో తద్వారా ప్రతి రైతుకి తగిన గిట్టుబాటు ధర వచ్చే విధంగా చూస్తాం. దీంతోపాటు ప్రతి రైతు బిడ్డ రేపొద్దున్న ఒక వ్యాపారవేత్తగాను, ఒక